స్మెల్ సార్ బాగుంటుంది ఇరిగేషన్ కెనాల్ పంట కాలం ఇదంతానా కాలం మాతూరులో నుంచి వస్తుంది మాతూరు ఇది మన పంట కాలమే ఈ మూల క్రాస్ అంతా గవర్నమెంట్ చెప్పి గ్రౌండ్ సో ఇవన్నీ అవే అన్నమాట అదే చెప్పేది ఉండేది మీరు ఆ పక్క సరే ఉంటాయి ఇవో గారు శివయ్య పడిపోతాడు జాగ్రత్త పట్టుకుని ఆరోగ్యం బాగా నువ్వంటే హుషారుగా ఉంటుంది మా శివయ్య మన ఆరోగ్యం బాగలేనాడు ఏం కాదన్నా తయారీ పోలే మూడో తారీఖు ఏడుతున్నా తెలిపి దూరంగా రావా నువ్వు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా ఉన్నావు నిన్న దాకా నువ్వు దూరం దూరం యాదృచ్ఛికంగా వచ్చాను మీరు వస్తారని నాకు తెలియదు అక్కడ చెట్లు వేసి ఉంటే ఆ చెట్లు చూడటానికి వస్తే ఇక్కడ దేవస్థానాన్ని కాపాడు ప్రాణం ఇంతవరకు మాత్రం కాపాడు అదొక్కటి చెప్పుకుంటారు ఏందన్నా ఎమ్మెల్యే బాగా అవతల దాని శివ వెనకాల శ్రీనివాసుడు మళ్ళీ మూడో నేత్రం ధరిస్తాడు ముందుకు వచ్చాడు అందరికీ నమస్కారం. జిల్లా ప్రజానీకానికి ప్రత్యేకంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారందరికీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు మరియు బిఎంఆర్ కుటుంబ సభ్యులం అందరం దేవస్థాన నిధులు, ప్రభుత్వ సహాయాన్ని తీసుకొని 2 కోట్ల రూపాయలతో రాబోయేటువంటి 2015-16 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. భక్తులు గతంలో కంటే ఎక్కువగా వస్తున్నారు. వారికి ఇక్కడ ఉండేందుకు వస్తువులు లేకపోవడంతో గతంలో నిర్మించినటువంటి రూములు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 20 రూములు నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో దేవస్థాన నిధులు 50%,
డోనార్లు 50%తో 10 రూములు నిర్మించేదానికి ఇంతకు ముందే 2 సంవత్సరాల ముందే ప్రతిపాదనలు ఇచ్చాం. వాటికి అదనంగా మరో 10 రూములు నిర్మించేందుకు భక్తులు ముందుకొచ్చారు. మొత్తం 20 రూములు దేవస్థాన ప్రాంగణంలో నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన. గతంలో ఎప్పటి నుంచో దేవస్థానం కొండపైన ఉన్నటువంటి భాగం వర్షాలు, సైక్లోన్లు వచ్చినప్పుడు కోతకు గురవుతుండడంతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని ఒక ప్రతిపాదన కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవస్థాన ప్రాంగణం 3 వైపులా సాలాహారం, వైష్ణవ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాలాహారాన్ని నిర్మించాలని చెప్పి ఇప్పటికే దేవాదాయ శాఖ వారి అనుమతులు, ఆ యొక్క సాంప్రదాయాలకు ఏ విధంగా అక్కడ నైపుణ్యమైనటువంటి కళాకారులను తీసుకొచ్చి వాటి ద్వారా వాటిని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం మెట్లకి ఉత్తర భాగాన శంకుచక్ర నామాలు ఒకటి నిర్మించాలని కూడా నిర్ణయించాం. ఇవన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో 2వ వారంలో డిపార్ట్మెంట్ వారు నిర్ణయించిన తేదీల్లో ఎవరైతే ఈ డోనర్లు ఉన్నారో వారు అందరం కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా గతంలో కొంతమేరకు నిర్మించి ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసి ఉన్నటువంటి కోనేరు టూరిజం వారి ద్వారా అభివృద్ధి చేయాలనుకున్నాం. కానీ స్థానికంగా టూరిజం వారు అడిగిన భూములు ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులు ఉండడంతో టూరిజం వారి ద్వారా చేయాలనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. తిరిగి మళ్ళీ డోనర్లు ప్రభుత్వ సహాయంతో కోనేరును కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలనుకున్నాము, వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచన. త్వరలో దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియామకం కూడా చేపడతాం. ట్రస్ట్ బోర్డు, డిపార్ట్మెంట్ వారు వీటికి అదనంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ అని ఎప్పటి నుంచో దాని ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి దేవస్థానాన్ని గతంలో ఏదైతే ఒక ఆలోచనతో అభివృద్ధి చేశామో గ్రామంలో కూడా దేవస్థాన అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా గ్రామ పెద్దలందరినీ కూడా దీంట్లో సమన్వయపరిచి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఫిబ్రవరి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతాం. భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా అదే విధమైనటువంటి దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దేవస్థాన విషయంలో ఎటువంటి ఇతర వ్యవహారాలకు చోట్లేదు. ఇదేం లేదు, ఈ రోడ్డు ఒకటే మాకు కావాల్సింది. భోగోలు అదొక్కటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే గత వారం రోజులుగా స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం ప్రభుత్వం మీద, మాజీ శాసనసభ్యులు మా సోదరులు బీదా మస్తాన్ రావు గారి మీద కొన్ని అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వారు అభివృద్ధి కార్యక్రమాల్లో మస్తాన్ రావు గారు కలిసి రావట్లేదు, పట్టించుకోవటం లేదు అని మాట్లాడారు.
ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏనాడైనా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాల విషయమై కానీ లేక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఏదైనా సంప్రదించో లేక ఏదైనా ఒక ప్రతిపాదన చేసో బేదా మస్తాన్ రావు గారు ఏమైనా కలిసి రాలేదా? ఆయన నియోజకవర్గాన్ని గాలి కొదిలేశారు, పట్టించుకోవట్లేదని మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే వైఖరి మాది. ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఏదైనా వివాదాలు వస్తే అంతవరకే గాని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రెస్ మీట్ లో 10 నిమిషాలు మాట్లాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2009 నుంచి 14 వరకు మాగుంట పార్వతమ్మ గారితో గాని కావలి శాసనసభ్యురాలుగా మాకు ముందున్నటువంటి ఆనాటి మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు గాని కాంగ్రెస్ నాయకులు గాని మంత్రులు గాని మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా కొన్ని సమయాల్లో అవమానాలకు గురైన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాం తప్పితే ఏనాడు కూడా ఆరోపణలో లేక వివాదాలో అనేటువంటి ఆలోచనే చేయలే. ఇప్పుడు కూడా 8 నెలలైన ఎన్నికలు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయన ఏదైనా ప్రయత్నం చేసో లేక ఆయన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైనా ఒక ప్రతిపాదన చేసో మా వైపు నుంచి ఏదైనా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తుంటే దాని గురించి చెప్పమనండి. ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. ఎన్నికల సమయంలో రాళ్ల ఎమ్మెల్యే అన్నారు, మస్తాన్ రావు గారు అభివృద్ధి చేయలేదన్నారు. మస్తాన్ రావు గారు శాంక్షన్ కానటువంటి శిలాఫలకాలు రాళ్లు వేస్తున్నారన్నారు. ఈనాడు చెప్తున్నారు పత్రికల్లో కలిసి పనిచేద్దామని. ఎవరు కాదన్నారు? కావిలి కాలువ నీళ్ల గురించి పట్టించుకోలేదని మాట్లాడారు. సాక్షాత్తు జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు వచ్చి 1.5 రోజు పర్యటించారు. ఇక్కడ కావలి కాలువ మీద తిరిగారు. సంగం బ్యారేజ్ దగ్గర జిల్లా అధికార యంత్రాంగంతో అంతా సమావేశం ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాలని ఏ విధంగా కాపాడాలనేటువంటి ఆలోచనతో మంత్రివర్యులు 2 రోజులు చేశారు. మీరు ఏం కోరారు? మీరు కోరిన దానికి ఎవరు సహకరించలేదు? ఎప్పుడైనా ఎవరినైనా సంప్రదించారా? ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని అడుగుతున్నాం. ఈ నియోజకవర్గంలో మా అన్న శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో పక్కన ఉన్నటువంటి మధుబాబు నాయుడు గారు ప్రాజెక్టు చైర్మన్ ఉన్నారు. ఆ రోజు పార్టీ కాదు, కాంగ్రెస్ తరపున ఉన్నాడు. ఏనాడు కూడా రాజకీయాలకు తావీలు. ఆ రోజు అధికారులు ఎవరు ఆ నీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని నీళ్లు పారిచ్చే ప్రయత్నం చేశామో తప్పితే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి ప్రయత్నమే ఏనాడు జరగల. అనేక సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా బోగోలు మండలం, జలదంకి మండలం, కావలి రూరల్ మండలం ప్రతి ఏటా సోమశిలలో ఎన్ని టీఎంసీల నీళ్లున్నా పంటలు పండించేందుకు అనేక కష్టాలు పడాల. ఇది సమయం కాదు, రాజకీయాలు చేసుకునేందుకు సమయం కాదు. ఇది రైతాంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కష్టపడితేనే ఈ కావుల కాలువ కింద ఉండేటువంటి ఏ నియోజకవర్గం అయినా ఏ మండలం అయినా రైతులకు న్యాయం చేయగలం. మేము ఈనాడు ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా రైతాంగానికి సాగు నీటి సమస్య లేకుండా చేసేందుకు 200 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ పనులను అభివృద్ధి పరచాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం.
గతంలో అనేక ప్రయత్నాలు చేశాం. కావిల్ కెనాల్, డిఎం ఛానల్, అదేవిధంగా కేటీఎస్ ఛానల్, చిన్న చిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ లేక కావలి మండలంలో అనేక గ్రామాలకి సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఈపీసీ కింద పనులు జరగల. ఒక్క అల్లూరు, దగదర్తి మండలాల్లోనే పనులు చేయించాం. మేము కాంట్రాక్టర్లని, అధికారుల్ని సమన్వయపరుచుకొని కాలువలకు లైనింగ్లు పూర్తి చేసుకున్నాం. మిగతా అంతా క్యాన్సిల్ అయినాయి, పెండింగుల్లో ఉన్నాయి తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగల. 200 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు పెట్టించాం కనిగిరి రిజర్వాయర్ ఆయకట్టు కింద. ఈ దఫా కూడా మరో 200 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో కావలి నియోజకవర్గంలో ఇరిగేషన్ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఒక కమిటీ, రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ రైతు విభాగం, ఏ పార్టీ అయినా సరే, గతంలో నీటి సంఘాల అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీకు ఏదైనా ఇతర ఆలోచనలు ఉంటే నేరుగా మాట్లాడండి, కానీ రైతుల విషయాల్లో రాజకీయాలు చేయొద్దని మాత్రం చెప్తున్నాం. మేము దేనికైనా సిద్ధం. ఈ నియోజకవర్గంలో ఒకవైపున అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిస్తూ మరొక వైపు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. మీరే నిర్ణయించుకోండి. యుద్ధానికైనా సిద్ధం, అభివృద్ధికైనా సిద్ధం. 8 నెలలుగా మేము ఓటమి చెందినా గెలిచిన వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్లతో మాట్లాడితే, పార్టీ వాళ్లతో చెప్పిన పనులు చేస్తే అధికారులు ఇబ్బంది పడుతున్నారనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఇది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నాయకులు కాక వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తారా పనులు చేయమని? మీరు రండి, నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు కలిసి రారు? మా వాయిస్ శాసనసభ ఇప్పటి వరకు కూడా 8 నెలలు రాజకీయాలకి, వివాదాలకు తావివ్వకూడదు. అనేక ప్రణాళికలు ఉన్నాయి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. వాటిలతో మేము ఓటమి చెందిన, మండలంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీలు వైఎస్ఆర్ పార్టీ వచ్చినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. పేరుకి అభివృద్ధిలో కలిసి వస్తాం అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకో, మండలాధ్యక్షులకో, ఎంపీటీసీలకో అధికారులు పనులు చేస్తే ఇబ్బంది పడుతున్నారంటే అది మీ అవివేకం. ఈ నియోజకవర్గంలో చాలా పోరాటాలు చేశాం. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మేము ఏనాడు ఇటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని వల్ల పనులు జరగలేదనో, మేము 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి వల్ల పనులు జరగలేదనో ఏ రోజు మాట్లాడుకోవాలా? నువ్వు ఎమ్మెల్యే అయ్యి నువ్వు పని చేయలేక మమ్మల్ని తిట్టడం ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆడలేక మధ్యల మీద అసలు నువ్వు మాట్లాడే మాటలేందని నాకు అర్థం కావట్లేదు. మేము గౌరవంగా 8 నెలలుగా మౌనంగా ఉన్నాం మేము. సరే, ఆయన గెలిచాడు, ఆయన ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదన్నా ఉంటే సహకరిస్తామని చెప్పి, అసలు ఆయన ఏదో అందరితో మాట్లాడినట్టు, ఏదో ప్రతిపాదనలు చేసినట్టు, మేమెవరూ సహకరించినట్టు, మేము రైతుల సమావేశం పెట్టండి అని ప్రాజెక్టు చైర్మన్ గా గతంలో పనిచేసినటువంటి అనుభవం మధుబాబు నాయుడు కావలి నియోజకవర్గం, వైస్ చైర్మన్ పులిగంట్ల మదన్మోహన్ రెడ్డిది ఉదయగిరి నియోజకవర్గం, బోగోలు మండలానికి, జలదంకి మండలానికి వివాదాలు రాకుండా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని తెలుసుకొని పార్టీ తరపున రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాలేపాటి నాగేశ్వరరావు గారు, దగదర్తి మండల అధ్యక్షుడు సుబ్బానాయుడు గారు, బోగోలు మండల పార్టీ అధ్యక్షుడు, ఇతర పెద్దలు అందరితో ఒక సమన్వయ సమావేశం 3వ తారీఖున ఏర్పాటు చేస్తున్నారు కావల్లో. అంటే ఆయన చేయలేని పని
ఈ రైతు సమన్వయ కమిటీ చేసుకుంటున్నారని తెలుసుకొని మా మీద అంటే ఆ సమావేశం పెట్టడం ఏమన్నా తప్పు అనేది చెప్పాలి. నెక్స్ట్ మొత్తం జనవరి 3వ తారీఖున కావలి R&B గెస్ట్ హౌస్ లో ఏ విధంగా రైతుల్ని కాపాడాలా, పంటను ఏ విధంగా పండించుకోవాలా అనే దానికి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోమన్నాం. దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని పిలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తున్నారు, కమ్యూనిస్టులు వస్తున్నారు. ఇది తప్ప? మస్తాన్ రావు వచ్చి మీటింగ్ పెడితే ఇది తెలుగుదేశమో లేకపోతే రాజకీయం అంటారని రైతుల్ని, నీటి సంఘాల అధ్యక్షుల్ని, మాజీ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు వాళ్ళకి చేత పెట్టించడమా తప్పు? ఎటువంటి వివాదాలకు కూడా తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మేము శాసనసభ్యుడు కాకపోయినా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేశాం, తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నా ఈరోజు మేము అభివృద్ధికి దూరంగా ఉన్నామనంటే మీ మాటలు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు కర్ణాటక కాదు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుండయో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు 7 నెలలుగా పనిచేయటం లేదంట ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, కర్ణాటకలో ఉండే సిద్ధరామయ్య ఆయన పనిచేయింది, చంద్రబాబు నాయుడు కాదు. ఆయన ఏ రాష్ట్రం గురించి మాట్లాడాడో మాకు తెలియదు. ఆయన రాష్ట్రం కర్ణాటక కాబట్టి ఇక్కడ అక్కడ ఏదైనా అర్థం కాకుండా పెద్ద ఆయన ఇది చెప్పినట్టున్నాడు. దయచేసి ఇటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించేందుకు గెలిచినా ఓడినా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అది మీరు నిర్ణయించుకోండి. నియోజకవర్గంలో అభివృద్ధి మార్గాన పోదామా లేకపోతే యుద్ధ వాతావరణం సృష్టిస్తారనేది మీ ఇష్టం. అది పెట్టినప్పుడు 2-3 సమావేశాలు అధికారులతో గాని పెట్టాడు. మాజీలుగా నీటి సంఘం అధ్యక్షులు ఇతర పార్టీ వాటర్ అంటే ఏంది ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం మేము ఎట్ట పెట్టేవాళ్ళం, అన్ని పార్టీల వాళ్ళు పిలిచేవాళ్ళం, అందరం వాళ్ళ సలహాలు తీసుకునేవాళ్ళం. మాజీ నీటి సంఘాల అధ్యక్షులు, మాజీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అందరినీ కలుపుకొని ఒక సమన్వయం చేసుకుని వాటర్ రెగ్యులేషన్ ఏ విధంగా చేయాలా, ఫస్ట్ బస్తాలు వేసే దగ్గర నుంచి వాటర్ వదిలిన తర్వాత ఏ కెనాల్కి ఎంత వాటర్ రిలీజ్ చేయాలా, జల్దంకి ఎప్పుడు పంపించాలా, చినకాకి ఎప్పుడు పంపించాలా, అవగాహన లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడలేక మధ్యల మీద పడ్డట్టు. ఇప్పుడు శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత పండించాలా, పంట పండించాలా, అందరినీ కలుపుకొని పోవాలా. కలుపుకొని పోవాలన్నప్పుడు మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ గా, నీటి సంఘాల అధ్యక్షులుగా, అదేవిధంగా ఇతర పార్టీ పెద్దలు పార్టీ అధ్యక్షుల్ని అందరినీ పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టమన్నాం. మీటింగ్ పెట్టి దాంట్లో వాటర్ రెగ్యులేషన్ క్లియర్ గా చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఇప్పుడు కూడా రేపు 3వ తారీఖున ఆ సమావేశం పెట్టబోతున్నాం. దాంట్లో ఆయన్నే పిలుస్తాం, ఆయన సలహాలు అన్ని అందరం కలుపుకొని కలిసిపోవాలనేది. ఇప్పుడు వచ్చే వాటర్ ని జాగ్రత్తగా వేసిన పంటని పండించాలనేది. ఇప్పుడు ఉన్న వాటర్ తోటి గతంలో ఎక్కువ ఆయకట్టును కూడా పండించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ వేసింది, పంట వేసింది కూడా చాలా తక్కువ. దీనికి గందరగోళం అయిపోవటం ఏంది? అందరినీ కలుపుకొని ఒక సమన్వయంతో పోతే ఖచ్చితంగా వేసిన పంట వరకు ఇప్పుడు మనకు అసలు పంటను ఎంత వేశారో గుర్తించారా? ఇప్పటికి అగ్రికల్చర్ అధికారులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఏ కాలువ కింద ఎంత పంట వేశారు, ఏ చెరువు కింద ఎంత పంట వేశారు. ఇప్పుడు 60,000కి మించి ఇలా ఈసారి మన వరి పంట వేసింది 50,000, 60,000, గతంలో 1,00,000 దాకా వేసి ఉన్నారు. ఈ 50,000-60,000 పంటను కూడా ఏ విధంగా కాపాడాలా? ఇక్కడ చెరువులకు కూడా కొంతమంది చెరువుల కింద నాటినోళ్ళు ఉన్నారు. చెరువులకి ఈ లేదు అని చెప్పి జీవో ఇచ్చినప్పుడు 54 చెరువులు సిస్టమ్ ట్యాంక్స్ అయ్యి కావలి కెనాల్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలా, చెరువులకి ఇచ్చి తర్వాత మెట్ట ప్రాంతానికి కూడా ఇవ్వాలా. దాంట్లో చెరువులకి లేదని చెప్పి తీసుకొచ్చారు. చెరువులకి లేదనే దాంట్లో ఈరోజు కొన్ని చెరువులకి వేసి ఉన్నారు, ఆ చెరువులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది రేపు 3వ తారీఖున అధికారులతోటి అందరం రవిచంద్ర గారి ఆధ్వర్యంలో దానికి ఒక అందరిని అన్ని పార్టీల కమ్యూనిస్ట్ నాయకుల్ని అందరిని కూడా పిలిచి ఒక అన్ని పార్టీల ముఖ్యులను కూడా పిలుచుకొని ఒక సమన్వయంతో కమిటీ వేసుకుని ఈ వచ్చే వాటర్ను కూడా ఇప్పుడు వేసే పంటను కాపాడాలా, పంటను కాపాడేదానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది మేము దానికి ముందుకు పోదలుచుకున్నాం. దాంట్లో అనవసరంగా ఆయన చేయలేక మనం ఎవరి మీద పట్టడం అనేది తప్పు, అది పద్ధతి కాదు. అందరిని కలుపుకోపోవాలని చెప్పి ఈయన మీటింగ్లు పెట్టే ముందు ఒకసారి కనిపిస్తే చెప్పా, నేను అడిగాడు, అయితే అందరిని కలుపుకోబోండి, అందరం వస్తాం మేము అని చెప్పాం. దానికి ఎవరిని పిలవాలి ఆయన, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకుని రైతుల్లో ఆ భేదాభిప్రాయాలు తేవటం తప్పు.
కావలి నియోజకవర్గ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనవరి 1వ తేదీ నుంచి రాబో సంవత్సరం 2015 సంవత్సరంలో మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులు కలగాలని, అందరూ కూడా సంతోషంతో అభివృద్ధి జరగాలని, మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో స్వచ్ఛ భారత్, జనధన్ కార్యక్రమం, అదేవిధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఎవరికి లేవో ఆ మరుగుదొడ్ల యొక్క నిర్మాణం, ఈ విషయాలన్నిటి మీద కూడా శ్రద్ధ పెట్టి వీటికి సంబంధించి ఏదైనా విషయాలు కావాలంటే మా దగ్గరికి వస్తే దాని మీద మీకు సరైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ, భారతీయ జనతా పార్టీ యొక్క సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయాన్ని మీరందరూ కూడా మరోసారి కెన్ టీవీ ద్వారా గుర్తు చేస్తున్నాం. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి సహాయ సహకారాలైనా అన్నింటినీ కూడా అందించడానికి, అవినీతి రహిత సమాజం అభివృద్ధి కోసం మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని ప్రేమించాలని, అభిమానించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కెన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సిడిఎన్ ప్రేక్షకులకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి కావాలని, విద్యా, ఆరోగ్యము, వైద్యం ఈ విషయాల్లో కూడా శ్రద్ధ చూపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సిడిఎన్ వారికి మరోసారి శుభాకాంక్షలు. కావలి రూరల్ మండల ప్రజలందరికీ, బిట్రగుంట జలదంకి మండల ప్రజలకి అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కావలి రూరల్ మండల ప్రజలకి, బిట్రగుంట జలదంకి మండల ప్రజలందరికీ మరియు సిడిఎన్ వ్యూవర్స్ అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 12:30 కల్లా క్లోజ్ చేసేయాలి. ఎస్పెషల్లీ యూత్ అయితే మరి బైకుల మీద తాగి స్పీడ్గా వెళ్ళడం, కొంచెం ర్యాష్ డ్రైవింగ్తో ఇది చేయడం అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రమాదం, ఇతరులకి, ఎవరైతే రోడ్డు మీద ఉన్న ఇతరులు కూడా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయండి, కానీ బట్ ఇతరులకి ఇబ్బంది కలిగించేటట్టుగా, లేకపోతే ఇతరులకు హాని కలిగేటట్టుగా మాత్రం చేయదు. దాంట్లో భాగంగా ఈరోజే ముక్కోటి ఏకాదశి రావడం జరిగింది జనవరి 1 ఈ సంవత్సరం. స్పెషల్లీ వైష్ణవ దేవాలయం టెంపుల్స్ దగ్గరికి ఆడవాళ్ళు నైట్ టైం అంటే 3 గంటలకు ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఎవరితో సపోర్ట్ తీసుకొని వెళ్ళటం మంచిదని చెప్పేసి పోలీసు వాళ్ళకి సలహా ఇస్తాము. కొంచెం ఇక్కడ దొంగల బెడద అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉంటూ పోలీసు వారు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోమని చెప్పి తెలియపరుస్తాము. అన్ని చోట్ల మెయిన్ రోడ్లో కానీ మెయిన్ సెంటర్లో అన్ని చోట్ల పోలీస్ పికెట్స్ ఉంటాయి. తెల్లవారి వరకు పోలీస్ పికెట్స్ ఉంటాయి. మీకు ఏదన్నా ఎట్లాంటి ఎవరి మీద అనుమానం వచ్చినా, ఏదైనా సంఘటన జరిగినా పోలీసు వారు ఇప్పుడు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి పోలీసులు తెలియపరచమని చెప్పేసి కోరుకుంటాము. అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు, కావలి వంటం పట్టణ పోలీసులు అందరి తరఫున ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటాము. ఈ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు సిడిఎన్ ప్రేక్షకులకి 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటాం. బాగా చూస్తాను కానీ వీళ్ళ కంపౌండ్ లెవెల్ సాధించట్లేదు. అవునా? అయ్యా చెప్పా, ఎక్కడైనా అంతే. వాళ్ళు చూసి మంచి రా మేడం, నువ్వు ఎక్కడ పోతావు? ఓకే సార్, చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని మీకెన్ని ఒత్తిడిలున్నా ఈరోజు మా హాస్పిటల్కి వచ్చి మాతో సహకరించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాము.
ముఖ్యంగా ఏంటంటే జనవరి 3వ తారీఖున మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఏబిసి సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాస్టర్ జిడిడి దివాకర్ గారి జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఎన్నో మామూలుగా ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఆయన జన్మదినం రోజు ఎంతోమంది బీద బడుగు బలహీన వర్గాల వారికి అయితేనేమి, దీర్ఘ వ్యాధి గ్రస్త పీడితులకైతేనేమి, అంటే లెప్రసీ పేషెంట్స్కి అయితేనేమి, టీబీ పేషెంట్స్కి అయితేనేమి, వికలాంగులకైతేనేమి, వృద్ధాప్యులకైతేనేమి, మరి ఎంతో మంది బీద విద్యార్థులకైతేనేమి, వీళ్ళందరికీ కూడా ఆయన తన జన్మదిన సందర్భంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అదే ఆనవాయితీగా మేము కూడా ఈసారి వారి పితామహులైన లేట్ శ్రీ గుండెమడుగుల దేవదానం గారి మెమోరియల్ హాస్పిటల్లో ఆ దినాన్ని పురస్కరించుకొని గ్లోబల్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సిటీ వారి ఆధ్వర్యంలో మా నేతృత్వంలో ఒక ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించదలుచుకున్నాం. దీనికి ఎంతో పెద్ద మనసు చేసుకుని వారు ఎంత బిజీగా ఉండినా, అది ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా, ఇప్పుడు చెన్నైలో వారు ఎంతో బిజీగా ఉన్నా వారి క్యాన్సర్ విభాగం నుంచి 2 ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ స్పెషలిస్టులను శ్రీమతి సుమనా ప్రేమ్ కుమార్ గారిని, అరుణ చంద్రశేఖరన్ గారిని ఆ రోజు వాతావరణ కాలుష్యం వలన అయితేనేమి, మరి ఇంతకు ముందు డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేటివి లేకుండా, అంటే వ్యాధిని కనుగొనే పరికరాలు, అత్యాధునికమైన స్కానింగ్లు, ఎంఆర్ఐలు, టోటల్ బాడీ స్కాను, పెట్ సిటీ స్కాన్ ఇలాంటివి అందుబాటులో లేని కాలంలో ఎంతో మంది డయాగ్నోసిస్ కాలేకుండా ఆ వ్యాధి పీడితులై చాలా మంది అశువులు కూడా కోల్పోయినారు. కానీ ఇది మోడర్న్ ఏజ్ ఈ సమాజంలో ఈ గ్లోబల్ హాస్పిటల్ అండ్ హెల్త్ సిటీ లాంటి ఆసుపత్రులు ఎన్నో వెలిసివస్తున్నాయి. నాకు తెలిసి సౌత్ ఇండియాలో క్యాన్సర్ను డిటెక్ట్ చేసే విధానంలో అయితేనేమి, క్యాన్సర్ను ట్రీట్మెంట్ ఇచ్చే చికిత్స చేసే విధానంలో అయితేనేమి, మనం 2 హాస్పిటళ్లు ఇప్పటికీ నాకు తెలిసి దక్షిణ హిందూ దేశంలో మనకు తెలిసి 3 హాస్పిటల్స్ ఉన్నాయి. అవి ఒకటేమో అడయార్ క్యాన్సర్ హాస్పిటల్, మరి రెండోది గ్లోబల్ హాస్పిటల్ అండ్ సిటీ క్యాన్సర్ విభాగం, మూడోది బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. మరి చిన్న చిన్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు మాకు అవి ఉన్నాయి ఉన్నాయని ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చాయి. కానీ అందరికీ నైపుణ్యత గల వైద్యాన్ని, నాణ్యత గల వైద్యాన్ని సరసమైన ధరలకు అందించే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఇవి. మరి దీంట్లో మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వీరికి కూడా గ్లోబల్ హాస్పిటల్ అండ్ హెల్త్ సిటీ వారు కూడా ఉద్యోగస్తులకైతేనేమి కొన్ని క్యాన్సర్లకు ప్రత్యేక పర్మిషన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్లోబల్ హాస్పిటల్ ఇంకా 2 హాస్పిటల్స్ హైదరాబాద్ స్టైల్ మంచి మెసేజ్, సంఘానికి మేలు కలిగించేది, సంఘ శ్రేయస్ కొరకు పాటుపడేవాళ్ళు ముఖ్యంగా మీరు ఎవరు జర్నలిస్టులు. మేము సెకండ్ లైన్ లో ఉంటాం. ఎందుకంటే ఏ వార్త అయినా మీకు మారుమూల ప్రాంతాలకు అందజేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీకే ఉన్నాయి మాకు. కాబట్టి మీరు ఈ విషయంలో మాకు బాగా సహకరించి మాకు ఈ వార్తను మీరు ఎంత ఉపయోగించుకొని ఆ రోజు కొన్ని పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి పరీక్షలు, ఎక్స్రే అవసరమైన అత్యవసరమైన రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తాం. అంటే క్యాన్సర్ స్పెషలిస్టులు
ఇవి ఖచ్చితంగా చేయాలి ఈ కేసుకు అనుకున్నదంతా అన్నిటికీ అది ఉచితంగా జరుగుతాయి. ప్రత్యేకమైన కొన్ని పరీక్షలు మనం మన లెవెల్లో చేయలేం. అవి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే జరగాల. వాళ్లకు వాళ్ళు ప్రత్యేక మెమోగ్రామ్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు మెమోగ్రఫీ అంటే రొమ్ములకు ఎక్స్రేలు తీస్తారనమాట. అవి ప్రత్యేకంగా రాయితీ కల్పించి కూపన్లు ఇస్తారు. వాళ్ళు ఇంకా ఎంత అని డిసైడ్ చేయలేదు అమౌంట్. నాకు తెలిసి ఒక 50% అన్నింటిలో తగ్గిస్తారు. ఈ పరీక్ష చేసే తీరాలి ఈ క్యాన్సర్ ను డయాగ్నోస్ చేయడానికి అని అనుకుంటే, అది ఇక్కడ మనకు అందుబాటులో లేకుంటే ఇక్కడ వచ్చిన పేషెంట్లకు ప్రత్యేకంగా కూపన్స్ వాళ్ళు ఇస్తారు. గ్లోబల్ హాస్పిటల్ చెన్నైకి వెళ్తే అవి 50%కే చేసేస్తారు. కొన్ని పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు ఇలాంటివి ఉచితంగా చేసేస్తాం. నీకు తెలుసు కదా, స్కానింగ్ చేయాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సో సార్ చెప్పారు ఈ ప్రోగ్రాము మన ఊళ్ళో స్టార్ట్ చేసామని చెప్పేసి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఆంకాలజీ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాము. రేపు 11వ తారీఖు తిరుపతి ఉంది, 18వ తారీఖు తిరుపతిలోనే పద్మావతి యూనివర్సిటీ ఉంది. అలాగా వీఆర్ గోయింగ్ టు అక్రాస్ ద ఏపీ అండి. ఒంగోలులో కూడా ఇంకా వెన్యూ ఫైనల్ చేస్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా వైద్య శిబిరాలు we conducted so many. కానీ ఆంకాలజీ శిబిరం ఫస్ట్ టైం కండక్ట్. క్యాన్సర్ అంటే మామూలు రెగ్యులర్ చెకప్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. మొన్న 29వ తారీఖు కంగుటూరులో కూడా కండక్ట్ చేశాం సార్. అది కంప్లీట్ మెగా హెల్త్ చెకప్ క్యాంప్. అందరూ వచ్చారు, నాట్ ఎక్స్క్లూజివ్ క్యాన్సర్. సో సార్ చెప్పినట్టుగా ఈ రోజు క్యాన్సర్ బహుశా మనకి తెలిసిన వాళ్ళంటే సినిమా యాక్టర్లు కానీ పొలిటికల్ లీడర్లు కానీ అనుకుంటా ఉంటామండి. పాత వాళ్ళు తెలిసి ఉంటుంది సార్. జిక్కి గారు బెనీర్ ఏమని ఉంటారు, ఆవిడ చనిపోయింది క్యాన్సర్ తోనే సార్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ సరిగా డయాగ్నోస్ చేయక, సరిగా ట్రీట్మెంట్ ఇవ్వక బాడీ మొత్తం క్యాన్సర్ వచ్చి చనిపోయారు. కానీ ఈ రోజుల్లో గౌతమి అనే నటి పేరుని ఉంటారు మీరు అందరూ కూడా. షీఎస్ గట్ క్యాన్సర్ ప్రాబ్లం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కానీ ఆవిడకి ఒక బ్రెస్ట్ తీసేశారు. బట్ షీఈస్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఆ రోజుల్లో మెడిసిన్స్ సార్ చెప్పిన డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ లేక ఆ ప్రాబ్లం వచ్చింది. బట్ ఈ రోజు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అండి. అంటే రేపు రాబోయే కూడా కనిపెట్టొచ్చు, కానీ దాని దగ్గర ఖర్చు కూడా ఉంటుందండి. సో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ లో మీరు కనుక ఎక్కువ మందికి, మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ చెప్పినట్టుగా ప్రతి మారుమూల గ్రామంలో చేరగలిగితే అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వెళ్ళగలిగితే ఇట్స్ గోయింగ్ టు వెరీ గుడ్ అండి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. చేసుకోవడం మంచిది కాదని మేము భావించి దాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లి కొద్దిగా బాగు చేద్దామనే ఉద్దేశం మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే ఒక మంచి కార్యక్రమానికి ముందుకు సహకరించినటువంటి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కగా కొద్దిగా సందేశం ఈ గ్రౌండ్ గురించి కానీ క్రికెట్ గురించి కానీ వారి అభిప్రాయాలు మాకు తెలియజేయాలని మొట్టమొదటి జడ్పీ స్కూలు అటువంటి వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అనేది తగ్గడం అనేది కారణం అయిపోయింది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ మన పావులపట్టుగా చాలా ఉన్నాయి. కొద్దిగా ఎకనామికల్ స్టేటస్ కలిగిన వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్స్ కి ఆకర్షితులు కావడం అనేది బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం మరి కార్పొరేట్ స్కూల్స్ ని మన గవర్నమెంట్ స్కూల్స్ మాదిరిగానే ట్రీట్ చేసినట్టయితే మన గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరగడం కానీ ఆలోచన అనేది బాగా ఉంటుంది. అయితే మిడ్ డే మీల్ కానివ్వండి, 8th క్లాస్ వరకు క్లాత్ ఇవ్వడం అంటే షర్ట్స్ కానీ ఆడపిల్లలకి డ్రెస్ ఇవ్వడం కానీ 8th క్లాస్ వరకు జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో అన్ని జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు కూడా మనం పాఠశాలలో చదవాలా, గవర్నమెంట్ పాఠశాలలో చదవాలని చెప్పేసి వాళ్ళకి ఇక్కడిగా రికగ్నైజేషన్ ఇవ్వడంతో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంది. అది ప్రభుత్వం మరి ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టు మన ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా స్ట్రెంగ్త్ గా ఉండి మంచి పిల్లలు అవడానికి అవకాశం ఉన్నది. అది గ్రౌండ్ విషయంలో చూసేటప్పటికీ
అన్యక్రాంతులు జరిగినటువంటి గ్రౌండ్ లో మిగిలిన ఈ కొద్ది భాగాన్ని సెక్యూర్ గా ఉండటం, మన గేట్ ఇవ్వడం, తీసి మనకి హ్యాండ్ ఓవర్ కావడం చాలా సంతోషమైన విషయం. అయితే ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఈ చుట్టుపక్కల వాళ్ళు దీన్ని బహిర్భూమిగా వాడుతా ఉన్నారు. అయితే గోడ కట్టించాలే చక్కగా ఉంటుందని చెప్పేసి గోడ దూకి వస్తున్నారు సార్, మరి బాధాకరమైన విషయం అయిపోయింది. దానికి అవసరం అని చెప్పేసి పైనుంచి ఏదైనా ఫెన్సింగ్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయగలిగితే ఇంకొద్దిగా అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మా యొక్క పాఠశాల తరఫున మా యొక్క పీఈటీ కానీ మా పిల్లలందరూ కూడా గ్రౌండ్ చక్కగా వినియోగించుకుంటూ కొంత గేమ్స్ మీద ఇంకా శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు జెడ్పీఎస్ ప్రధానోపాధ్యాయుడికి, అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ఇక్కడ ఇంతసేపు కూడా నిరీక్షిస్తున్న విద్యార్థులకు అందరికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలియదు, 75, 76 ఇక్కడ 6th, 7th నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఈ గ్రౌండ్ లోనే ఆడుకున్నాము. అదేవిధంగా చాలా టోర్నమెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాము. ఆ రోజు ఈ రోజు గుర్తొస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రౌండ్ ఇంత ముందంతా కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు చాలా బాధేసేది. ఇంత మంచి గ్రౌండ్ ని ఆ రోజుల్లో ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు, విద్యార్థులు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఆ రోజుల్లో టోర్నమెంట్స్ ఏ విధంగా కండక్ట్ చేసేవారు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కండక్ట్ చేసేవారు. అదేవిధంగా శ్రీనివాసులు చెప్పినట్టు స్టేట్ ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆడేది అని నాకు తెలిసి ఇటు ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది. అదేవిధంగా ఒక పక్క కబడ్డీ, ఒక పక్క ఖోఖో, ఒక పక్క హై జంప్, లాంగ్ జంప్, వాటికి అన్ని వసతులు ఉండి, అదేవిధంగా అప్పుడున్న పీడీస్ కూడా చాలా యాక్టివ్ గా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా సాయంకాలం 1 గంట అందరినీ కూడా గ్రౌండ్ కొద్దిగేవాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, చదువు ఒకటే కాదు, ఆట కూడా అవసరం. కానీ ఈరోజు అధ్యాపకులు ఎక్కువ కూడా వికారాన్ని ఒత్తిడికి లోన్ చేస్తూ చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయిస్తూ ఆటలను మర్చిపోయే పరిస్థితి. ఈరోజు జెడ్పీఎస్ ఈ గ్రౌండ్ ఈరోజు యువత ఇది బాగుతాయని ముందుకు వచ్చారు, సంతోషం. కానీ ఇది చేయాల్సింది పీడీ గారు, హెడ్ మాస్టర్ గారు. వాళ్ళు చేస్తుంటే ఇంకా నేను చాలా సంతోషించేవాడిని. అందుకే ఇప్పుడు హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. ఈ గ్రౌండ్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలో జెడ్పీఎస్ పెట్టారు. ఎందుకంటే హెడ్ మాస్టర్ చెప్పారు స్ట్రెంత్ తగ్గిపోతా ఉందని. ఆ రోజు మేమంతా చదువుకుంది ఈ పాఠశాలలోనే, ఈ రోజు మేము కూడా ఇంజనీర్ అయ్యాము. సో రేపు మీరు కూడా ఒక ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, ఒక సైంటిస్ట్ గానో, లేదా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వీళ్ళ నుంచే కావచ్చు. అటువంటి పాఠశాల ఇది. కాబట్టి మీరంతా కూడా మీరు చదువుకున్న పాఠశాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఈ రోజు నాకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, నేను చదువుకున్నాను, ఈ గ్రౌండ్ ఆ విధంగా ఉండేది కాబట్టి ఆ గ్రౌండ్ నెట్టైనా సరే మళ్ళీ పూర్వం కావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతిరోజు కూడా నేను చాలా స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఈ గ్రౌండ్ ని మళ్ళా బాగు చేయించాలని. కాబట్టి మీరు కూడా దానికి మీ వంతు సహకరిస్తారా అని నేను అడుగుతున్నాను. సహకరిస్తా. మిగతా చుట్టూ సైడ్స్ కూడా అవి కూడా మొత్తం క్లీనింగ్ చేయించేస్తాం. మొత్తం క్లీనింగ్ చేయించి నెక్స్ట్ ఒక రోజు మళ్ళా వస్తాం
స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టి గ్రౌండ్ చుట్టూ కూడా చెట్లు వేయించి అదేవిధంగా ఒక వాకింగ్ ట్రాక్ లాగా మనం చేపిస్తాం. మీకు కూడా ఆడుకునేదానికి రన్నింగ్ ట్రాక్ అన్ని కూడా చేసుకునేదానికి ఈ గ్రౌండ్ ని కరెక్ట్ గా డెవలప్ చేయించి ఈ గ్రౌండ్ ని మీకు అందుబాటులోకి తెచ్చేదానికి నా వంతు సహాయం చేస్తానని కూడా తెలియజేస్తాను. ఇప్పుడే మన జెడ్పీ చైర్మన్ తో కూడా ఇప్పుడే మాట్లాడాను. నేను ఈ గ్రౌండ్ లో ఈ రోజు ఈ గ్రౌండ్ ని ఇనాగ్రేషన్ చేసి ఇట విద్యార్థుల కోసం రెడీ చేస్తున్నాము. ఈ గ్రౌండ్ కి ఇమీడియట్ గా ఇంకా బాగా చేసేదానికి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ కల్పించేదానికి కొంత ఫండ్ కావాలని అడిగిన వెంటనే ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తానని చెప్పాడు. ఇమీడియట్ గా ముందు విడతగా ఒక 5 లక్షలు శాంక్షన్ చేస్తానని చెప్తున్నారు. జెడ్పీ చైర్మన్ గారు కూడా వస్తారు. తప్పకుండా ఈ గ్రౌండ్ ని బాగా చేయించి మీకు ప్రతిరోజు కూడా ఆడుకునేదానికి అనువుగా ఉండేటట్టు చేస్తాను. అదేవిధంగా మీకు ఈ గ్రౌండ్ ప్రతిరోజు కూడా మీరు పీడీ గారికి అన్వేస్తున్నాం. ప్రతిరోజు 1 గంట పిల్లగాని గ్రౌండ్ మీద వదిలి ఆడేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించండి. ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకుంటా ఉంటామో అప్పుడే గ్రౌండ్ పరిశుభ్రంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాడకపోతే అది మళ్ళా అదేవిధంగా పాత పరిస్థితికి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గ్రౌండ్ ని యూటిలైజ్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వండి. సర్కస్ కంపెనీస్ తర్వాత అన్నిటిలో ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా పెడతా ఉంటారు. కానీ విద్యార్థులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇబ్బంది కలిగితే మాత్రం వాటిని అనుమతించాల్సిన అవసరం లేదు. లేదా ఒకవేళ దానివల్ల ఏదైనా మన స్కూల్ కి ఏదైనా ఆదాయం ఎక్కువ ఇచ్చి ఆ ఫండ్స్ ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టేటటువంటి డైరెక్ట్ ఖర్చుని కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు విద్యార్థులకి ఈ గ్రౌండ్ అందుబాటులో ఉన్నాయా మిగతా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువతకు కూడా ఈ గ్రౌండ్ అందుబాటులో ఉండేటట్టు చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న మనవి, ఈ గ్రౌండ్ కి ఎంట్రన్స్ ఈ పక్క ఉండేది గేటు ఇంతకుముందు, ఆ గేటు కూడా మూసేసినట్టున్నారు. ఇదంతా తీసుకునే వచ్చేప్పుడు స్కూల్లో నుంచి డైరెక్ట్ వచ్చేదానికి ఆ రెంటికి 2 గేట్లు కూడా పెట్టించేదానికి నేను మాట్లాడతాను. అది కూడా పెట్టించి విద్యార్థులు మెయిన్ రోడ్ లో రాకుండా డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. అది కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయించడానికి సహకరిస్తాము. కాబట్టి మీరంతా కూడా ప్రతి ఒక్కరు ఈరోజు వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మానసికంగా ఉల్లాసంగా ఉంటారో అప్పుడే వాళ్ళు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మీరంతా కూడా విద్యార్థులకి చదువుతో పాటు ఆట ఎందు ఆసక్తి వచ్చే విధంగా చేయాలని పదే పదే ఉపాధ్యాయులకు మరొకసారి విన్నవిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల యువత ది మార్నింగ్ క్రికెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ లో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని ముందుకొచ్చున్నారు. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా అందరిని కోరుతా ఉన్నాం. తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా దీన్ని ఆచరణలో పెట్టేదానికి హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, పీడీ గారు, అదేవిధంగా మీరందరూ కూడా సహకరించగా మీరు రేపు వేయబోయే చెట్టు ఎంతమంది ఉన్నారు? మొత్తం స్ట్రెంత్ 180 అవునా? 180 మంది 180 చెట్లు వేయాల. ఎవరి చెట్టు వాళ్ళు బతికిందా లేదా అని చూసుకుంటూ మీరు కాలేజీ ఈ స్కూల్ నుంచి పోయేటప్పుడు దాన్ని బాగా పెంచి పోవాలా, సరేనా? ఉంచుకోవాలా. నెక్స్ట్ మళ్ళీ మీ స్కూల్కి వస్తాను. ఆ రోజు జెడ్పీ చైర్మన్ గారు తీసుకొస్తాను. అదేవిధంగా మన స్కూల్లో ఏమైనా వసతులు ఏమైనా కావాల్సింటే ఆ రోజు మీరంతా కూడా మీ స్కూల్ తరఫున హెడ్ మాస్టర్ గారు ఒక మెమోరాండం కూడా ఇవ్వండి. ఏమేమి కావాలో నేను జెడ్పీ చైర్మన్ తో మాట్లాడి వాటిని శాంక్షన్ చేయించడానికి కృషి చేస్తాను కూడా తెలియజేస్తూ సార్
ఆడుకోవాలి. పట్టుకోండి, మీరు ఆడుకోండి. గోపాల్ మీరు ఫోటో తీసుకొని అడ్వాన్స్ చేస్తాం. గోపాల్ కోర్టు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఈ శివుల్ని ఇంత పరిశుభ్రంగా ఉంచారంటే అది ఎక్కడికైతే మన జీవనోపాధి చేసుకున్నామన్న కుటుంబాలు ఉన్న పరిస్థితుల్లో బాలకోటేశ్వరరావు ఈ స్కూల్ని చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి ఒక మంచి వ్యక్తి ఆయన్ని మనం చెప్పుకోవచ్చు. బాలకోటేశ్వరరావు ఉండబట్టే ఈ పాఠశాల ఈ విధంగా ఉందన్నది మన మాజీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాజీ కౌన్సిలర్ ఉన్నారు, ప్రజెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పాఠశాల విషయంలో వాళ్ళ అభివృద్ధి విషయంలో ముందుండి పిల్లలకు సేవ చేస్తామని చెప్పిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. ఈ పెద్దల సమక్షంలో ఈరోజు బాలకోటేశ్వరరావు సన్మానం చేసుకోవటం, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ని ముందుగా ఒక 2 years ముందుగా చేసుకోవటం ఒక మంచి, ఎవరో కలెక్టర్ రావాలి, ఎవరో అధికారులు రావాలని అనుకునే మనస్తత్వం కాకుండా ప్రజలతోటి ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మంచి భావాల వల్ల ఇటువంటి వ్యక్తుల మధ్య ఆయన అభినందనీయులని అందరూ తెలియజేస్తున్నాం. కావల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తన చేతులు వారేగా ఉంటూ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటగా బాలకోటేశ్వరరావు సన్మానం చేస్తుంది. కానీ అతిథులందరూ మాట్లాడిన తర్వాత సన్మానం చేసుకుంటున్నారు కాబట్టి పెద్దలందరూ దయచేసి వచ్చి బాలకోటేశ్వరరావు బ్రహ్మణి గారు పుష్పమాల చేస్తారు. అదే ట్యాప్ తీసేసిన తర్వాత ఆనందంగా అనురాగపూర్తంగా మరి బ్రహ్మణి గారు పుష్పమాల నేను నా ఉద్యోగాలు రాజీనామా చేసి మున్సిపాలిటీలోకి వచ్చాను. అన్నకి నమస్కారం. రామయ్య గారు, రమణన్న, రామయ్య గారు. తర్వాత బీసీ భవన్ వ్యవస్థాపక అధ్యక్షులు యువకులు, ఉత్సాహవంతులు, ఆనందపరులు మరి వెంకటరావు గారు విషయమాలను చేసి శాలతో సత్కరిస్తున్నారు. వెంకటరావు గారు కౌన్సిల్ ఏంటి స్టాఫ్ మళ్ళా. తర్వాత కావలి బీదా మస్టంగా అక్కడ వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ గారు మరియు భాష అంటే నేను మా ఇద్దరి తరఫున రాలబోదే గారికి ఒక శాలువాతో సత్కరిస్తున్నాను. మరి బీదా మస్టంగా గారు వారి కుటుంబ సభ్యులకు వారి శ్రీమతికి వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మేము శాలువాని సత్కరిస్తున్నాం. శాలువా పూర్వపాలు స్కూల్ స్టాఫ్ రావాలి. టీ సోదరు బాబు హెచ్ఎం కొంచెం మధ్యలో అన్న పంకొస్తే తీసే. అందరికీ నమస్కారం అండి. కావలి పుర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందరికీ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆహ్వానిద్దాం. అలాగే మనం ఈ సంవత్సరంలో ఏ మంచి పని చేయాలనే ఒక కార్యరూపం దాల్చడానికి ఒక ప్రణాళిక మనం రూపొందించుకుందాం. ఆ ప్రణాళిక ద్వారా మన కార్యాన్ని మనం అనుకున్న పని సక్సెస్ చేయాలని భగవంతుడి మనసారా కోరుకుందాం. అట్లనే మనం చేయాల్సిన పని కూడా న్యాయబద్ధమైంది, ధర్మబద్ధమైనదిగా ఉంటేనే ఆ కార్యానికి మన విజయం చేకూరుస్తాం. అలానే ప్రతి ఒక్కరికి, మా మున్సిపల్ యాజమాన్యానికి మరియు అధికారులకి, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా సిడిఎన్ ఛానల్ వాళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక్కటే మేడం, సిడిఎన్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కొంచెం. సిడిఎన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరం సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా అభిమానంతో, ఆప్యాయతతోటి కావలి నియోజకవర్గం తరఫున నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 2015లో అడుగు పెడుతున్న సందర్భంగా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, పిల్లాపాపతోటి, ఆరోగ్యాలతోటి, వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా ఉండాలని, రైతులందరికీ, అదేవిధంగా కర్షక కార్మికులకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. సిడిఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరందరూ కూడా అభిమానంతో ఒక మంచి బాధ్యత నా మీద ఉంచారు. కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఆ బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2015లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తాను. ఈ కొత్త సంవత్సరంలో మీరంతా కూడా పిల్లా పాపలతోటి, ఆరోగ్యాలతోటి, అదేవిధంగా వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కావలి పట్టణ ప్రజలకు కావలి టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో నూతన ఉత్తేజంతో సంబరాలు జరుపుకోవడానికి అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. ఇటువంటి నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సరానికి సంబంధించిన ఉత్సవాలు కానీ దీనికి సంబంధించి ఎటువంటి అరేంజ్మెంట్స్ కానీ చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం. అది భవిష్యత్తు చెప్పేది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అది అయిపోయింది. తర్వాత నూతన సంవత్సరంలో ప్రజలు నూతన ఉద్యోగంతో కొత్త సంవత్సరంలో సంబరాలు జరుపుకోవడం, సంబరాలు అనే మాట రాకుండా నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ నూతన ఉత్తేజంతో కొత్త సంవత్సరం సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి ఇష్టపడతారు. ఈ సంబరాలు జరుపుకునేటప్పుడు ప్రజలకు, చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుచున్నాము. అదేవిధంగా సిడిఎన్ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతాను.